క్రైస్తవ సంఘానికి ఉపదేశాలు అనే ఈ కార్యక్రమంలోని దేవునిపై నమ్మకం అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. మరిన్ని విషయాలు, చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ దేవునిపైన నమ్మకం అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. వాటన్నిటిని మనకు తెలియజేయడానికి గాను మనతో పాటు పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వెల్కమ్ చెప్తూ మనం ముందు కార్యక్రమంలోకి వెళ్దాం. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజా గారు, మీ ఇద్దరికి కూడా వెల్కమ్ అండి. గడిచిన ఎపిసోడ్స్లో చాలా అద్భుతమైన విషయాలు మీరు మాతో పాటు షేర్ చేసుకున్నారు. చాలా మనం చర్చించుకోగలిగాం. వాటన్నిటికీ మాకు ఇంతకు ముందున్న కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు మేము కనుక్కోగలిగాం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా పాస్టర్ సైమన్ గారు మాకు చెప్పండి, అసలు మనం ఎవరిని పూజించాలి? మనండి వాక్యము బైబిల్ అయితే స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మీరు మంచి ప్రశ్న అడిగారు. చాలామంది మనం బయట చూసుకున్నట్లయితే వారు వేటిని పూజిస్తున్నారో వారికి తెలియట్లేదు. ఇప్పుడు మనల్ని ఎవరైతే సృష్టించారో వాళ్ళు సృష్టికర్త అవుతారు. నేను తయారు చేసింది ఎప్పటికీ అది గొప్పది కాలేదు. ఇప్పుడు ఏదైనా విగ్రహం కావచ్చు, లేదంటే ఏదైనా ఇంకా రాళ్ళు కావచ్చు, ఇంకేదైనా సరే అక్కడికి వెళ్ళి నేను దాన్ని చెక్కుతున్నా, నేను దాన్ని ఏదైనా చేస్తున్నా. కానీ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది దేవుడు మనిషిని సృష్టించాడని. మనకి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు మనిషిని మట్టిలోంచి తయారు చేసిండని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన స్వహస్తాలతో దేవుడు మనిషిని సృష్టించి ఆయన జీవాత్మని మనిషిలోకి ఓదగా, నరుల్లోకి ఓదగా అతడు జీవాత్మ ఆయనని చెప్పేసి దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మరి ఎవరిని నేను ఆరాధించాలంటే దేవుడు మనిషిని మాత్రమే కాదు, భూమి మీద అనేక జంతువులను, తర్వాత చెట్లను, నీటిని, తర్వాత ఆకాశాన్ని కూడా ఆయన సృష్టించారని చెప్పి వాక్యంలో ఉంది. ఇప్పుడు నేను చెట్లను ఆరాధించాలా, లేదంటే మట్టిని పూజించాలా, నీటిని పూజించాలా? ఇవన్నీ కూడా దేవుడి ద్వారా చేయబడ్డాయి. వాటన్నిటి చేసిన వారు ఎవరంటే దేవుడు. వాక్యం ఏం తెలియజెప్తా ఉందంటే మనము దేవుణ్ణి ఆరాధించాలి, సృష్టికర్తని స్తుతించాలి, పూజించాలి, ఆరాధించాలని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే దేవుడు ఎవర్ లాస్టింగ్ అని ఉంటుంది. అంటే గాడ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఆయనకి ఆది లేదు, అంతం లేదు. ఆయన ఆల్ఫాయు, ఆయననే ఒమేగా అని చెప్పేసి వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అంటే అంతం లేదు ఇంకా దేవుడికి. మనిషికి ఏదో ఒక రోజు అంతం ఉండొచ్చు. భూమి మీద అయితే కొన్ని పాపం చేసిన వాళ్ళందరూ కూడా నశించిపోతారని చెప్పేసి వాక్యంలో ఉంది. నీతిమంతులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే దేవుడితో సహవాసం చేయడానికి వెళ్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించారని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో కూడా చూసుకున్నట్లయితే ఈ యూనివర్స్ అంతా కూడా, ఈ యూనివర్సే కానీ లేదంటే ఈ యూనివర్స్లో ఉన్నదంతా కూడా దేవుడు కమాండ్ ఇవ్వడం ద్వారా ఇవన్నీ కూడా భూమి మీదకి వచ్చినాయని చెప్పేసి ఉంది. కేవలం మనల్ని మాత్రమే ఆయన చేతులతో సృష్టించుకున్నారు. సో ఇప్పుడు ఆయన కమాండ్ ద్వారా వచ్చిన దేన్నైనా సరే, ఏదైనా సరే, గాలి కానీ, చెట్టు కానీ, నిప్పు కానీ, ఇదంతా కూడా ఆయన కమాండ్ ద్వారానే జరిగింది. దాన్ని పూజించడానికి వాటికి అర్హత లేదు. ఎందుకంటే సృష్టించింది ఎవరంటే దేవుడు. దేవుడు ఎవరనంటే వాక్యం స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారని తెలియజేస్తూ ఉన్నది. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవునండి, మనకి కీర్తనలో 148వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాల వరకు గమనించినప్పుడు మనం సృష్టికర్తను ఆరాధించాల్సిందిగా అక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే వీటన్నిటికీ కూడా అధిపతి ఆయన మాత్రమే పూజకు అర్హుడు. సో ఆయనను మాత్రమే మనం స్తుతించాలనేది అక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా రోమేలుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25, 26 వచనాలు కూడా గమనిస్తే వర్షిప్ ద క్రియేటర్ అని చెప్పండి. అయితే ఇక్కడ ఉన్న కొంతమంది మనుషులు క్రియేటెడ్ బీయింగ్స్ని, అంటే సృష్టములను ఆరాధిస్తూ కనిపిస్తూ ఉంటే అక్కడ పౌలు గారు రాయటం మనం చూడవచ్చు. ఇక్కడ మన చుట్టూ ఉన్న మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఆకాశ పక్షులు కావచ్చు, ఏది కూడా తమంతట తాము పుట్టలేదు, లేకపోతే అవి మనుషుల్ని కానీ ఇంకా వాటికంటే బెటర్ బీయింగ్స్ని వేటిని కూడా అవి సృష్టించలేవు. కేవలం దేవుడే కనిపించే వాటిని, కనిపించని వాటిని కూడా సృష్టించింది ఆయనే అని మనకు బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతూ ఉన్నప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాల్సిన వాళ్ళంగా ఉండాలి. అదేవిధంగా కీర్తనలో 33వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల వరకు మనం గమనించినప్పుడు సృష్టికర్తయగు దేవుణ్ణి మాత్రమే స్తుతించుడి అని కూడా మనం గమనించవచ్చు. సో మనం ఎవరిని స్తుతిస్తున్నాం అనేది ఒకసారి మనం గమనించుకోవాలి.
నేను ఈరోజు ఒక నది నాకు ఉపయోగపడింది కదా అని ఆ నదిని నేను స్తుతించుతా ఉన్నాను అనుకోండి, నది లైఫ్ ఎంతకాలం ఉంటుంది? వర్షం పడినంత కాలమే ఆ నది లైఫ్ ఉంటుంది. ఈరోజు నాకు ఉపయోగపడ్డ నది రేపొద్దున వర్షాలు ఎక్కువైతే వరదలు వచ్చి ఆ నది నన్ను ముంచుతుంది. సో నదిలో నేను దేవుణ్ణి చూడలేను. అదేవిధంగా ఒక మేఘాన్ని నేను దేవునిగా చూస్తూ ఉన్నాను అనుకోండి, ఆ మేఘం ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. సో మేఘాన్ని నేను దేవుడిగా చూడడం, వర్షాన్ని నేను దేవుడిగా చూడలేను. ఎందుకంటే వర్షం ఆ రోజు నాకు ఉపయోగపడుతుంది కావచ్చు, అదే వర్షం వల్ల రేపొద్దున నాకు సమస్య కూడా అవుతుంది. ఈరోజు ఉన్న వర్షం రేపు రాకపోవచ్చు. కొన్ని ప్రాంతాలలో అసలు వర్షమే పడదు. అక్కడ పరిస్థితి ఏంటి? సో అందుకని మనం సృష్టిలోనూ ఏ వాటిని కూడా మనం దేవుడిగా చూడలేం. అన్ని వేళలా అన్ని స్థలాల్లో అన్ని చోట్ల ఉండగలిగిన దేవుణ్ణి మనం సృష్టికర్తగా చూడాలి. అది బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ఈ త్రిదూత వర్తమానంలో కూడా 14వ అధ్యాయము 7వ వచనంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో ఈ త్రిదూత వర్తమానం కనిపిస్తూ ఉంది. అక్కడ ఫియర్ గాడ్ అండ్ వర్షిప్ హిమ్ బికాస్ హీ క్రియేటెడ్ ఆల్ థింగ్స్ అని, అంటే సృష్టికర్త అయిన దేవునికి భయపడి ఆయనని మీరు స్తుతించండి, ఆరాధించండి అని. అంటే సృష్టికర్తకు మాత్రమే ఆరాధన చేయించుకునే అధికారం కానీ అర్హత కానీ ఉన్నది. సో ఇది మనం గమనించాలి. మన చుట్టూ కనిపించే దేన్ని కూడా మనం ఆరాధించడానికి లేదు. లేదా నేను ఒకటి ఏదైనా తయారు చేసుకుని అది దేవుడు అని చెప్పని నేను ఆరాధించడానికి అవకాశం లేదు. నన్ను సృష్టించిన ఎప్పటికీ ఉండే టాప్ మోస్ట్ హయ్యర్ బీయింగ్నే మనం దేవునిగా మనం చూడాలి. ఓకే, ఇప్పుడు మరి క్రైస్తవులు అందరూ కూడా చాలామంది ఆ యేసుక్రీస్తు విగ్రహాలకి, అలాగే సిలువలకి, తర్వాత మేరీమాత విగ్రహాలకి పూజలు చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఏదైనా విగ్రహం విగ్రహమే. అది యేసుక్రీస్తుది కావచ్చు, మరియమ్మది కావచ్చు, ఇంకెవరిదైనా కావచ్చు. విగ్రహం మనుషులతోటి తయారు చేయబడిన దేనికి కూడా, ఏ రూపానికి కూడా మనం పూజ చేయొద్దని బైబిల్లో రాయబడి ఉంది. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. మరి తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. తరువాత కార్యక్రమంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. దేవునిపై నమ్మకం అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పటి వరకు కూడా మనం ఎవరిని పూజించాలి అని అడిగినప్పుడు మనల్ని సృష్టించిన వారిని పూజించాలని చాలా చక్కగా వివరించారు. కానీ అసలు మనల్ని సృష్టించింది ఎవరు? మన సృష్టికర్త ఎవరో మీరు మాకు చెప్తారా? తప్పకుండా. మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనం ఈ సృష్టి ఆరంభం గమనించవచ్చు. ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాను. అంటే దేవుడు భూమిని ఆకాశమును దానిలో ఉన్న సమస్తమును కూడా సృష్టిస్తూ వచ్చారు. దాంట్లో భాగంగానే సృష్టిలో ఉన్న జంతువులు వీటన్నిటిని తయారు చేసిన తర్వాత మనుషుల్ని తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు తయారు చేసినట్టుగా మనం గమనించవచ్చు. 6 దినంలో ఈ సృష్టి అంతటిని సృష్టించి 7వ దినమును ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అందుకనే 7వ దినమును, విశ్రాంతి దినమునకు ఆయన యజమానుడిగా, అధిపతిగాను ఉన్నారు. అయితే అదేవిధంగా మనం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినప్పుడు దేవుడు కనిపించే వాటిని, కనిపించని వాటిని అన్నిటిని కూడా ఆయన ద్వారానే సృష్టించబడ్డావి, ఆయన లేకుండా ఏది కలగలేదు అని ఉన్నది. అంటే మనం అనుకుంటున్నట్టుగా ఏదో ఎవల్యూషన్ కావచ్చు, ఇంకా రకరకాల బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఏదో మనుషులు వచ్చేసారు. ఇదంతా కూడా అది థియరీస్ చెప్పడానికే కానీ దానికి ఒక ఆధారం కానీ ఏమి లేదు. దేవుని గురించి మాత్రం రిటర్న్గా ఆధారం ఉన్నది. రాపించి ఎప్పటి నుంచో ప్రిజర్వ్ చేసిన వాక్యాలు మన దగ్గర ఉన్నాయి. మంచిగా దేవుని ద్వారానే కనిపించేవి, కనిపించనివి కూడా సృష్టించబడ్డావని ఎంతో చక్కగా ఇక్కడ రాయబడి ఉన్నది. మరి ఏ దేవుడు వీటిని అన్నిటిని కూడా సృష్టించారు అనే ప్రశ్న వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు సృష్టికర్తగా మనం చూడొచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. దేవుని ద్వారానే ప్రతిది కూడా కలిగింది. ఎవరు లేకుండా అనేది 1వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఇప్పుడు ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను.
కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. దేవుడు మొదటి నుంచి ఉన్నది ఆయనే, ఆయన ద్వారానే వాక్యముగా ఉన్నారు ఆయనే. మళ్ళీ భూమి మీదకి కూడా శరీరధారిగా వచ్చింది కూడా ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తే సృష్టికర్త. యేసుక్రీస్తు కాకుండా ఇంకెవరు కూడా సృష్టికర్తలు లేరు. ఆజ్ఞ ఇచ్చింది ఆయనే. మిగతా భూమికి ఆయన ఆజ్ఞ ఇచ్చారు, మొక్కలు మొలిపించు అని చెప్పని. అప్పుడు భూమి మొక్కలు మొలిపించింది. సముద్రానికి ఆజ్ఞ ఇచ్చారు, నీటిలో తిరిగే అన్నిటిని కూడా, జలచరాలన్నిటిని కూడా నువ్వు సృష్టించు అని. అప్పుడు నీటిలో ఉండే చేపలన్నీ కూడా పుట్టుకొచ్చినాయి. మనుషులు మాత్రం స్వయంగా తయారు చేశారు. యేసుక్రీస్తు తన పోలిక చొప్పున తయారు చేశారు. అందుకని యేసుక్రీస్తే సృష్టికర్త, ఆయన్ని మాత్రమే మనం పూజించాలి. అందుకని ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, ఈ యేసుక్రీస్తు మాత్రమే పూజకు అర్హుడు అనే మాటలు మనకి అక్కడ కనిపిస్తుంటాయి. అంటే దేవునికి మాత్రమే, సృష్టించిన వ్యక్తికి మాత్రమే ఆ స్తుతి పొందుకోదగిన అర్హత ఉన్నది. మిగతా ఇంకెవరికి కూడా అర్హత లేదు. చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు, ఇప్పుడు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ విషయం గురించి? అవునండి, మనకి ప్రకటన గ్రంథంలో ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ గురించి, ఆ తర్వాత మనం ఆయన దగ్గరికి వెళ్ళే విషయాలన్నిటి గురించి కూడా రాయబడి ఉన్నాయి. అయితే ఈ ప్రకటన గ్రంథం మొత్తంలో కూడా యోహాన్ గారు దేవదూత ద్వారా వాక్యాన్ని చెప్తున్నప్పుడు అక్కడ మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. యోహాన్ గారు ఇవన్నీ చెప్పిన తర్వాత వెళ్ళి నమస్కారం చేస్తూ ఉంటే దేవదూత చెప్తారు కదా, నేను కూడా నీ సహదాసుడినే, కేవలం దేవుడు మాత్రమే వీటన్నిటికీ కూడా అర్హుడు అని చెప్పేసి చెప్పడం చూస్తూ ఉంటాం. అంటే అక్కడ ప్రకటన గ్రంథంలో మొత్తం ప్రస్తావించేది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. ఇక్కడ దేవదూత కూడా ఆఖరికి యోహాన్ గారికి ఏమని చెప్తా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారే పూజకి అర్హుడు అని చెప్పేసి అక్కడ మనం స్పష్టంగా చెప్పడం మనం చూసుకుంటూ ఉంటాం. చివరికి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పేసి చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అంటే వచ్చినది ఆయనే, రాబోతున్నది ఆయనే, ఆది అందు ఉన్నది ఆయనే, చివరికి ఉండేది కూడా ఆయనే. మనకి ఇప్పుడు ఎప్పుడు కాదండి, ఎప్పుడైనా సరే మనకి ఆ పాత నిబంధన నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మొత్తం మొదటి గ్రంథం నుంచి చివరి గ్రంథం వరకు కూడా కనిపించింది వినిపించింది అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయన ప్రస్తావన గురించే మనకి చూస్తూ ఉంటాం. ఇప్పుడు మోషేకి కనిపించింది యేసుక్రీస్తు ప్రభుల వారే, అబ్రహాముకి వినిపించింది యేసుక్రీస్తు ప్రభుల వారే. అన్ని విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కనిపించారు కాబట్టే, ఆయన వినిపించారు కాబట్టే వాళ్ళందరూ కూడా నమ్మారు. ఇప్పుడు మోషే కూడా నేను ముఖ దర్శనం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తారు, నువ్వు నన్ను చూడలేవు, నా మహిమను చూడలేవు అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి అదే యేసుక్రీస్తు ప్రభుల వారు తనని తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకంటే మనందరికీ ఆయన అవైలబుల్గా అంటే మనం ఆయనలాగా ఉండడానికి, ఆయన అతి త్వరలో ఆయన వచ్చినప్పుడు మనం ఆయన గుర్తుపట్టడానికి, తర్వాత ఆయనని చూస్తూ ఆయనతో పాటు కూడా జీవించడానికి ఆయన ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఇదంతా ఎవరు చేశారని అంటే దేవుడే. ఆ దేవుడు, ఆ సృష్టికర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. నువ్వు ఒకానొక రోజు ఒక దేవుడితో ఉండిపోతా ఉన్నావు, ఆ దేవుడు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఇప్పుడు చాలా ప్రతిమలు చేసుకుంటూ ఉంటారు. తర్వాత చాలామంది క్రైస్తవులు కూడా విగ్రహాలకి మొక్కుతూ ఉంటారు. మరియమ్మ విగ్రహం అనో లేదనంటే ఇంకేయో సెయింట్స్ విగ్రహాలను మొక్కుతూ ఉంటారు. మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ఎలా వింటారు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే పుట్టి ఉన్నారో, ఎవరైతే మనుషులుగా ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత నిద్రిస్తారని చెప్పేసి చెప్తా ఉంది వాక్యం. సూర్యుడి కింద జరిగే ఏది కూడా వారికి సంబంధం లేదు. మరి ఇప్పుడు మనుషులు చేసే ప్రార్థన వాళ్ళు ఎలా వినగలరు? మన మధ్యలో ఉన్న ఒకే ఒక బ్రిడ్జ్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. మన ఒకే ఒక దైవం యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకనే ఆయన నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి, లేదంటే ఆ ఊర్లో ఉన్న చర్చికి వెళ్ళి ఈ ఊర్లో ఉన్న చర్చికి వెళ్ళి అని చెప్పరు. నీ దేహమే దేవుని ఆలయం. నువ్వు ఎక్కడ ఉండి అక్కడ ఆత్మపూర్వకంగా ప్రార్థించి ఆయన పిలిస్తే ఆయన జవాబిస్తారని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంటే ఒకటే దేవుడు, ఆయన ఎప్పుడు కూడా నీతో ఉన్నాడు. ఆయన నువ్వు ఎప్పుడు పిలిచినా కానీ ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే మన పాపాలను ఒప్పుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అంగీకరించి మనల్ని క్షమిస్తారని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. క్షమించేది ఎవరు? దేవుడే. దేవుడికి తప్ప అర్హత అవి ఎవరికీ లేవు. అందుకనే కొత్త నిబంధనలో శాస్త్రులు, పరిశీలు వీళ్ళందరూ కూడా వచ్చి దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారిని శిక్షించడానికి ఒక కారణం కూడా ఏంటంటే ఆయన పాపాలని క్షమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాపాలని క్షమించే అధికారం ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉంది.
చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి. తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కటి విషయాలు మనం తెలుసుకుంటా ఉన్నాం. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. దేవునిపై నమ్మకం అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం అండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఇప్పుడు దేవుణ్ణి మనం తండ్రి అని పిలుస్తూ ఉంటాం. తర్వాత మనం ప్రార్థించినప్పుడు కానీ లేకపోతే ఇంకేదన్నా మనం చేయాలనుకున్నప్పుడు కానీ తండ్రి తండ్రి అని ప్రార్థిస్తూ ఉంటాం, పిలుస్తూ ఉంటాం. మరి దేవుడికి మనకి చాలా వ్యత్యాసం ఉంది కదా. మానవులంగా మనం ఆయన పిల్లలం ఎట్లయితాం, ఆయన తండ్రి అని మనం ఎట్లా పిలవగలుగుతాం? వాక్యంలో స్పష్టంగా ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా పరలోక ప్రార్థన చేయడం మనం నేర్పించడం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో దేవుడే తండ్రి పేరిట ప్రార్థన చేయమని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే పరలోకమందున్న మా తండ్రి అని చెప్పేసి ప్రారంభిస్తూ ఉంటారు. అంటే ఆయన నేర్పించిన మాదిరి మనము ఫాలో అవ్వాలి. ఇప్పుడు దేవుడు చెప్పిన తర్వాత కూడా నేను అట్లా చేయనంటే కుదురుతుందా అంటే కుదరదు. దేవుడు ఏదైతే చెప్పారో ఆ మాదిరిని మనం పాటించాలి. పరలోకమందున్న మా తండ్రి అంటూ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో మనం వేడుకోవాలని చెప్పేసి వాక్యంలో తెలియజేస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూసినట్లయితే ఆయన ముఖదర్శనం మనం చేస్తామని చెప్పేసి ఉంది. అంటే ఇవన్నీ కూడా తండ్రికి ఉండే క్వాలిటీస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తూ ఉంటారు, మనకి దగ్గరుండి మన అవసరతలన్నింటినీ తీరుస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కూడా తండ్రి చూసుకుంటూ ఉంటారు. పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా మనం అక్కడ మహిమ శరీరాలతో ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని అదే రీతిగా అన్ని విషయాల్లో కూడా చూసుకుంటా అని చెప్పేసి వాక్యం తెలియజేస్తోంది. కన్నీరు ఉండదు, బాధ ఉండదు, దుఃఖమైన ఉండదు, మరణమైన ఉండదు అని చెప్పేసి అన్ని విషయాలు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మొదటి 4-5 వచనాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా దేవుడే తానే తండ్రి అయి ఉండి మనల్ని ఆయన పిల్లలుగా ఆయన తగ్గించుకొని మనల్ని హెచ్చిస్తూ ఆయన మనల్ని అంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు మన పైన. ఇంకా మనం యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం కూడా చూసుకున్నట్లయితే నీవు మాకు తండ్రివి అని చెప్పేసి అక్కడ ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీలందరినీ కూడా దేవుడు ఎప్పుడూ ఎలా చూశారంటే ఆయన పిల్లలుగా చూశారు. తప్పు చేసినప్పుడు దండించారు, గద్దించారు, వాళ్ళని ప్రేమించారు, హెచ్చించారు. ఇశ్రాయేలు అనేది వారు అనేక జనాంగం అయినప్పటికీ కూడా దేవుడు మాత్రం వారిని ఒక పిల్లగాడిగా, అంటే ఒక తన కుమారుడిగా, తన కుమార్తెగా, అంటే అంత ప్రేమపూర్వకంగా దేవుడు మనం అక్కడ చూసుకోవడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా దత్తపుత్రాత్మ పొంది ఉన్నాము, అందుకే అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అని చెప్పేసి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అంటే మనకైన స్వయంగా తండ్రి కాదు, కానీ ఆత్మపూర్వకంగా ఆయన మనకు తండ్రి. మనం అబ్రహాము ఎవరి అందైతే విశ్వాసం ఉంచున్నాడో మనం కూడా ఆ దేవుడి అందే విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. ఇశ్రాయేలులందరికీ కూడా యెహోవా అనే దేవుడు అని చెప్పేసి వారందరూ కూడా ప్రార్థించారు, తర్వాత విశ్వసించారు. ఆ రీతిగానే వారికి ఇచ్చిన లేఖనాలను బట్టి వారు దేవుణ్ణి స్తుతించారు. అదే దేవుణ్ణి ఇప్పుడు మనం కూడా స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అంటే దత్తపుత్ర ఆత్మని మనం పొంది ఉన్నామని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడని లేఖనాలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. వీటిని బట్టి లేఖనాలు ఏవైతే మనకి ఆధారం చూపిస్తూ ఉన్నాయో వాటిని బట్టి మనం పూజించాలి, నడుచుకోవాలి. లేదంటే ఆయన మనకి తండ్రి అయి ఉంటే మనం ఆయనకి పిల్లలమై ఉండి ఆయనకి విధేయత చూపించాలి. అన్ని విషయాల్లో కూడా దేవునికి లోబడి ఉండాలి. చాలా చక్కగా చెప్పారండి పాస్టర్ గారు. మరి అసలు పాస్టర్ గారు మీరు చెప్పండి, దేవుడు తన పిల్లల పట్ల వ్యక్తిగత ఆసక్తి కలిగి ఉంటారా? చాలా చక్కటి ఆలోచించదగ్గ అంశం ఇది. దేవుడు, మనము పూజించే యేసుక్రీస్తు దేవుడు మనుషుల మధ్యలో ఉండాలని ఆసక్తి చూపించే వ్యక్తిగా ఆయన ఉన్నారు. ఆయన ఆత్మ రూపంలో ఇప్పటికీ కూడా మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని ఆయన వాగ్దానం చేశారు. అయితే ఇక్కడ కీర్తనలో 8వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం గమనించినప్పుడు ఈయన మనుషుల్ని అందరినీ కూడా తన స్వరూపంలో దేవుడు తయారు చేసిన తర్వాత మనుషులు కాకుండా మిగిలిన జంతువులు, పక్షులు, ఈ భూమి దీని మీద ఉన్న వాటర్ వీటంతటిపైన కూడా మనుషులకే అధికారులుగా
దేవుడు మనుషులను ఉంచారు. అవ్వని ఆదామును రాజుగా ఉంచారు. వారు పాపం చేయడం ద్వారా వారి అధికారాన్ని వాళ్ళు కోల్పోయారు, కానీ లేదంటే వారు ఇప్పటికీ కూడా రాజులుగా చక్కగా ఉండాల్సిన పరిస్థితి వాళ్ళది. అయితే అదేవిధంగా 1 యోహాను 3వ అధ్యాయము 1-2 మనం గమనించినప్పుడు మనము దేవుని కుమారులంగా పిలువబడ్డాము. అక్కడ మీరు దేవుని కుమారులు కనుక మీరు నన్ను పోలి నడుచుకోవాలి అని చెప్తా ఉన్నారు. మనం ఆయనను పోలి మనం నడుచుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. దేవుడు మనకిచ్చిన బాధ్యత ఇది. అదేవిధంగా యాకోబు 4వ అధ్యాయం 8వ వచనంలో మనతోటి ఎప్పటికీ కూడా దేవుడు కాన్స్టాంట్గా కంటిన్యూస్గా కనెక్షన్లో ఉండాలని చూస్తూ ఉంటారు. అది రాత్రి పగలు లేకపోతే సంతోషకరమైన సమయము దుఃఖకరమైన సమయం అని తేడా లేదు. ప్రతి సమయంలో కూడా దేవుడు మన పక్కనే ఉండటానికి మనతో కూడా ఎప్పటికీ కాంటాక్ట్లో ఉండటానికి ఆయన ఇష్టపడే దేవుడిగా యేసుక్రీస్తు ఉన్నారు. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అయితే ఇది చాలా ఆదరణ కలిగించే గొప్ప వాగ్దానం. మనందరికీ తెలుసు, నిన్ను విడువను ఎడబాయను అని చెప్తా ఉన్నారు. దిగులు పడకు, భయపడకు, నేను ఎప్పుడు కూడా నీతోటే ఉంటా అని ఎంతో శ్రమల్లో శోధనలో ఇబ్బందుల్లో ఉన్న వారికి గొప్ప ఆదరణ కలిగించే మాటలు ఇవన్నీ. అంటే దేవుడు సృష్టికర్త అయినప్పటికీ కూడా పిల్లలంగా ఉన్న మనతో ఉండాలని, మనకు దగ్గరగా ఉండాలని ఆయన ఆశ చూపించినట్టుగా ఉన్నాం. అదేవిధంగా చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో నేను ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్ష తీగలు, నాతో కూడా మీరు అంటుకట్టుబడి ఉంటే మీరు ఫలిస్తారనే గొప్ప వాగ్దానం కూడా ఇస్తా ఉన్నారు. అంటే మన దేవునితోటి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడు మనల్ని దీవించడానికి మనతో కూడా ఉండటానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారండి పాస్టర్ గారు. అందుని బట్టి మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడానికి గాను చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్తవగు మా ప్రభువా, సర్వాధికారివి, ఆయన మనుషులమైన మాకు నీ యొక్క కాపుదల, ప్రేమ, నీ యొక్క ప్రత్యక్షతను బట్టి వందనాలు. నీవు మాకు తోడుగా ఉండి మా జీవితాలను ముందుకు నడిపిస్తున్నారు. మాకున్న ఒత్తిడులు, సమస్యలు, చికాకు, శోధనలు అంతటి నుంచి కూడా మేము బయటపడే మార్గం మాకు సరళం చేయండి. మేము దిగులు పడకుండా మాతో కూడా నిత్యము ఉన్నారనే ఆ నమ్మకాన్ని మా అందరిలో కలిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. చూశారు కదండి, ఎంతో చక్కగా మనకు అసలు దేవుని పైన నమ్మకం ఎందుకు ఉండాలని తెలియజేశారు. ఆయనే మన తండ్రి, ఆయన మనం ఎప్పుడూ పిలిచినా పలికే దేవుడు, మనల్ని ఎప్పుడూ విడువని ఎడబాయని దేవుడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన నమ్మకం ఉంచండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం.